పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు పూరా లోకల్. చైనా అధ్యక్షుడు జీ జింగ్ కి గుండెపోటు వచ్చిందట. ఓ మీటింగ్ లో జింగ్ టీ తాగుతుండగా గుండెపోటు వచ్చినట్లు చైనీస్ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. అయితే అధికారికంగా ధృవీకరించలేదు. మరి ఆయనకు గుండెపోటు రావడానికి కారణమేంటి? ఎందుకంటే 2 ఏళ్లుగా చైనా అధ్యక్షుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. చైనాలో చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడి కంటే శక్తివంతమైంది. కమిటీ ఆదేశాలను ప్రెసిడెంట్ శిరసా వహించాల్సిందే. కోవిడ్ విషయంలో, అలాగే అమెరికా, యూరప్, భారత్తో సంబంధాల విషయంలో పింగ్ అనుసరించిన విధానాలు దేశానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ సెంట్రల్ కమిటీ తరచూ వార్నింగ్ ఇస్తూ వస్తోంది. ఇక వారం రోజుల నుంచి అంతర్జాతీయంగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యూరప్ లో ఉన్న చైనా ఆస్తులను జప్తు చేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించిందనేది ఆ వార్త సారాంశం. అందులో భాగంగా గ్యాస్ టర్బైన్స్ ఇంజన్లను, వాటి విడిభాగాలను చైనాకు ఎగుమతి చేయడం మీద నిషేధం విధించింది జర్మనీ. అయితే చైనా ఇప్పటికే జర్మనీకి చెందిన గ్యాస్ టర్బైన్ ఇంజన్లను రివర్స్ ఇంజనీరింగ్ తో సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టిందంటూ చైనీస్ సోషల్ మీడియాలో ఫోటోతో సహా వివరంగా వార్త వైరల్ అవుతోంది. ఇక యూరప్ లో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం 7.9 బిలియన్ యూరోలకి మించదు. ఇది చైనాకు పప్పు బెల్లాలతో సమానం అనుకోండి. కానీ పరిశ్రమలు, యంత్రాలు, భూముల రూపంలో ఎంత ఉన్నది తెలియరాలేదు. కానీ నిజంగా యూరోపియన్ యూనియన్ కనుక చైనా ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయిస్తే దాని ప్రభావం ఎంతో కొంత చైనా ఆర్థిక స్థితి మీద ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు చైనాలోని భారీ పరిశ్రమలు నష్టాలతో నడుస్తున్నాయి. పీడబ్ల్యూసీ చైనాలోని బీజింగ్, షాంఘైతో పాటు ఇతర చైనా నగరాలలో తమ ఆఫీసులను మూసివేస్తుంది. ఇప్పటికే దాదాపుగా 100 మంది ఆడిటర్లతో పాటు ఇతర స్టాఫ్ ను ఉద్యోగాల నుండి తొలగించింది. అయితే ఎవర్ గ్రేన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆడిటింగ్ విషయంలో పీడబ్ల్యూసీ ఆడిటింగ్ సరిగా లేదని చైనా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే చైనా సంస్థలు తమకి తప్పుడు లెక్కలు ఇవ్వడం వల్ల తమ ఆడిటింగ్ సరిగా లేదని, దానికి తమని బాధ్యులుగా చూపడం సరికాదు అని పీడబ్ల్యూసీ వాదిస్తోంది. అఫ్కోర్స్ చైనాలో పరిస్థితులు మునుపటిలాగా లేవు, కానీ చైనా నిజాలు చెప్పదు. మరోవైపు భారత్తో సరిహద్దు వద్ద ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది చైనా. ఈ నేపథ్యంలోనే సీసీపీ నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు జింగ్. అందుకే చైనా విదేశాంగ మంత్రి అయిన వాంగ్ యీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు స్వయంగా ఫోన్ చేసి చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఇది చిన్న విషయమేం కాదు. యూరోపియన్ యూనియన్, అమెరికాలని పక్కన పెట్టి ముందు భారత్తో సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సీసీపీ భావిస్తోందంటే పింగ్ మీద ఒత్తిడిని మనం ఊహించగలం. భారత్ విషయానికి వస్తే మంచి పరిణామమని చెప్పుకోవచ్చు. అలాగని అక్కడ అధ్యక్షుడు మారితే భారత్ కు మంచి జరుగుతుందని అనలేం. ఎందుకంటే అక్కడ సీసీసీ సెంట్రల్ కమిటీ నిర్ణయమే ఫైనల్ తప్ప దేశాధ్యక్ష పీఠానిది కాదు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పూరా లోకల్.